హాలు, పడమర వైపు తూర్పు గుమ్మం హాలు. ఇది కిచెను. ప్లాస్టింగ్ ఏం లేదు లోపల. స్లాబ్ కూడా ఏంటో వాటర్ కారుతుంది అనుకుంటా. పైన అంతా చెమ్మగా ఉంది. ఇక్కడ గ్యాస్ బండ పెట్టుకుంటాకి ఇక్కడ ఓన్లీ ఒక్క పొయ్యికే ఇచ్చారు. ఇక్కడ ఏమైనా పెట్టుకోవాలంటే మనం తీసుకోవాలి. ఇది వెంటిలేషన్ విండో, కిచెన్లో విండో. ఈ ఇంటికి తలుపు ఒకటే ఇచ్చారు. కిటికీలు 2 ఇచ్చారు. హాల్లో ఒకటి, బెడ్రూమ్లో ఒకటి. కిటికీలకి తలుపు లేదు, బాత్రూమ్కి తలుపు లేదు. ఇటు విండోకి మెష్ ఒకటి పెడతారు తర్వాత. బెడ్రూమ్కి కూడా తలుపు లేదు. గుమ్మాలు అలా పడితే అలా చేశారు. కింద గుమ్మం పగిలినట్టుంది. సిమెంట్ గుమ్మం పెట్టారు కానీ కింద పగిలినట్టుంది గుమ్మం. ఇది బెడ్రూము. బెడ్రూమ్లో ఫ్యాన్ హుక్ ఒకటి ఉందంతే. నోటీస్ చేస్తే సన్సైడ్ కానీ అలమార్ కానీ అలాంటిది ఏమీ లేదు. ప్లాస్టింగ్ కూడా లేదు. ఫ్లోరింగ్ మాత్రం ప్లాస్టింగ్ చేశారు. ఇల్లు మాత్రం బాగుంది. చక్కగా మనం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఒక సెంట్లో ప్లానింగ్ బాగుంది. కిటికీలు బెడ్రూమ్ నుంచి బయటికి ఇది బాత్రూము, ఇది హాలు, ఇది కిచెను. బాగుంది. ఒక సెంట్లో ఒక చిన్న కుటుంబానికి. యాక్చువల్గా నాకైతే ఇప్పుడు బయట పెట్టుకోవడానికి ఎక్స్ట్రా డబ్బులు అవుతున్నారు. నేను పెట్టుకోలేకపోయాను. ప్లాన్ ఎలా ఇచ్చారంటే ముందు హాల్లోకి రాగానే హాల్లో నుంచి బెడ్రూమ్లోకి బాత్రూమ్ ఇచ్చారు. నాకు ఇటువైపు ఇటు గుమ్మం వస్తుంది అన్నారు. నాకు అలా వద్దండి, డైరెక్ట్ ఇంట్లోకి రాగానే ముందు స్ట్రైట్గా బాత్రూంలోకి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి అప్పుడు బెడ్రూమ్లోకి వెళ్ళాలి, బెడ్రూమ్లో అటాచ్డ్ వద్దని చెప్పని నేను అన్నాను. బాగుంది, చేసుకోవాలి. దీనికి ఒక లక్ష పైన ఏమైనా చిల్లర పెట్టుకుంటే ప్లాస్టింగు, కింద ఏమైనా ఫ్లోరింగ్ వేయించుకుంటే టైల్స్, వాల్ కుట్టి లాంటిది మనకు ఒప్పుకుంటే ఏమైనా సీలింగ్ లాంటిది చేసుకుంటే అందంగా ఉంటుంది. కిచెన్ కూడా చేయించాలి. కిచెన్లో ర్యాకులు పెట్టేయాలి, ఇక్కడ బల్ల చేపియాలి, ఇక్కడ సింక్ పెట్టేయాలి. 1,00,000 పైన వెళ్తాయి పెట్టుకుంటే. డోర్స్ మళ్ళీ బాత్రూమ్ డోర్స్, కిచెన్ డోర్స్ కావాలి. సింగిల్ డోర్ ఇచ్చారు. వెరీ గుడ్. డోర్ పడతలేదు ఇంట్లో. డోర్ వేసాను, పడతలేదు. డోర్ పట్టల.